ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. బాగున్నారా? ఈ మార్నింగ్ మన్నాని ఈ కార్యక్రమం ద్వారా మీరు అనేక మంది దీవించబడుతున్నారు. మీరు కూడా ఈ కార్యక్రమాన్ని మీరు అనేకులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా దీవించబడతారని నేను ఆశతో ఈ మాటలు తెలియపరుస్తున్నాను. అనేకులకు తెలియపరచండి. మీ ఇంటిలో ఎవరైనా అనారోగ్యముతో దీర్ఘకాల రోగముతో ఉంటే మాత్రం ఖచ్చితంగా దేవుడు స్వస్థపరచబోతున్నాడు. గొప్ప విడుదల ఇవ్వబోతున్నాను మాట్లాడుతున్నాడు. అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీరు చూడబోతున్నారని ప్రభునందు నేను నమ్ముతున్నాను. త్వరలో మీరు విడుదల పొందుకోబోతున్నారు. మీ ఇంట్లో సంపూర్ణమైన స్వస్థ కలగబోతున్నాయి. దేవుని యొక్క దైవిక శక్తి చేత మహిమ చేత దేవుడు మళ్ళీ తాకబోతున్నాడు. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వచనం. ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. దేవుని చేత దీవించబడ స్వస్థత పొందుకోబోతున్నారు. కొన్ని రోజులుగా మనము దానియేలు గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు లాస్ట్గా ఈ దానియేలు విషయంలో ఒక విషయం చెప్పేసి మరలా రేపు నుండి మరి ఒక కొత్త సబ్జెక్టులోనికి మనం వెళ్ళవచ్చు. దానియేలు వర్ధిల్లటానికి గల కారణం దానియేలు కింద 6:28 రాయబడి ఉంది. దానియేలు వర్ధిల్లాడని రాయబడి ఉంది. దానియేలు వర్ధిల్లటానికి గల కారణం దేవుని బిడ్డల 2 చోట్ల రాయబడి ఉంది. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనంలోను, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనంలోను. దేవుని బిడ్డలారా, ఎడతెగకుండా నువ్వు సేవించున్న దేవుడు అని ఒక అన్యుడు రాజు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరైతే సింహబోనులో పడవేశారో అతను ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నువ్వు ఎడతెగకుండా సేవించున్న దేవుడని సాక్ష్యం ఇస్తున్నారు. దేవుని బిడ్డారా, ఈ ఎడతెగకుండా సేవించున్న అనుభవంలోనికి ఈరోజు అనేక మంది రావట్లేదు. ఇదే బాధాకరంగా ఉంది. మీరు ఈ పనికి వెళ్తారు, కొంచెంమంది సేవకులు అయితే సేవ చేస్తూ ఉంటారు, కొంతమంది ఇంటి పని చేస్తూ ఉంటారు, చదువుతున్న విద్యార్థులు అయితే చదువుతూ ఉంటారు. నువ్వు ఎక్కడ ఉన్నా నీ మైండ్ నిండా దేవుని ఆత్మ ఉండాలి, దేవునికి అభిషేకం ఉండాలి. దేవుని బిడ్డలారా, ఎప్పుడు చూసినా దేవుని స్మరిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుని నామాన్ని మీరు మహిమపరిచిన వారు అవుతారు, ఎడతెగకుండా ఆరాధన చేసిన వారు అవుతారు. పరమగీతంలో ఒక మాట రాయబడి ఉంది. పరమగీతం 5వ అధ్యాయంలో 2వ వచనంలో రాయబడి ఉంది, నేను నిద్రపోయాను కానీ నా ఆత్మ నా హృదయం అయితే మేలుకొంది నా ప్రియుడు కోసం అంటుంది. అవును దేవుని బిడ్డలారా, మనం నిద్రపోయినా కూడా మన ఆత్మ దేవుని స్మరిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన ఘనపరుస్తూ ఉన్న అనుభవంలో ఉండాలి. ఈరోజు ఎవరు ఉంటున్నారో అలాగా? నేను ఒక మాట మీకు చెప్పి పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడుతున్నాను. ఈ ఎడతెగకుండా సేవించిన అనుభవంలోనికి రావాలంటే దేవుని బిడ్డలారా, స్తుతి గురించిన ప్రాముఖ్యత గురించి మీరు తెలుసుకోవాలి. మనము స్తుతి కోసమే నిర్మించబడ్డామని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. యెషయా గ్రంథం 43:21. అయితే స్తుతి ఆరాధనలో ప్రాముఖ్యమైనది ఏంటంటే స్తుతి అంటే ఈరోజు చాలామందికి ఏంటో తెలియట్లేదు. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించదనని కీర్తన 34:1 అంటున్నాడు. స్తుతి అంటే ఏంటి? దేవుని బిడ్డలారా, దేవునికి మన ఎడల కలిగిన మర్యాదను, ప్రేమను మాటల రూపంలోనో క్రియల రూపంలోనో వివరించటం, ఘనపరచటం, పాడి తెలియపరచటం, స్తుతి చేసి తెలియపరచటం స్తుతి అవుతుంది. దేవుని నామానికి స్తోత్రం. దేవుని యొక్క గొప్ప కార్యాన్ని, దేవుని యొక్క అద్భుత కార్యాన్ని వివరించటం, అది ఒకవేళ పాటల రూపంలో కావచ్చు, లేకపోతే వాక్య రూపంలో కావచ్చు, సాక్ష్య రూపంలో కావచ్చు, ఏదో ఒక రూపంలో దేవుని యొక్క గొప్పతనాన్ని చాటటమే స్తుతి. మరి ఆరాధన అంటే ఏంటి? స్తుతిలో ఒక భాగం ఆరాధన అంటే దేవునిలా మనకు కలిగిన ప్రేమను, గౌరవాన్ని, ఘనతను మన శరీరం ద్వారా వెల్లడిపరచటం. ప్రైజ్ లార్డ్. అదే ఆరాధన అవుతుంది. దేవుని ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధన చేయాలని రాయబడి ఉంది. అంటే వాక్యానుసారముగా పరిశుద్ధాత్మ నడిపింపు చెప్పున దేవుని ఆరాధన చేయాలని చెప్పి రాయబడి ఉంది. చూడండి, నేను చప్పట్లు కొట్టాను అనుకోండి, ప్రభు దేవుని సన్నిధిలో చప్పట్లు కొట్టాను అనుకోండి, అదేంటంటే దేవుడు విజయం పొందుతున్నాడని చాటుతున్నాను అర్థం.
చేతులెత్తాను అనుకోండి, నేను ఆయనకి సబ్మిట్ అయ్యాను అర్థం. నేను ఇలా తలలు వంచాను అనుకోండి, దేవుని పిల్ల దాని ఒక అర్థం ఏంటంటే నేను దేవునికి విధేయత చూపిస్తున్నాను అర్థం. సాష్టాంగపడ్డానంటే ఆయనకి నేను అంకితమైపోయాను అర్థం. దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుని ప్రేమించటమే మన శరీరంలో ఉన్న ఆ శరీర ఒక క్రియ ద్వారా దేవుని ఎడల మనకు కలిగిన ప్రేమను, గౌరవాన్ని, ఘనతను మన శరీరం ద్వారా వెల్లడిపరచటమే ఆరాధన అవుతుంది. మూడవది ఏంటంటే దేవుని మహిమపరచిన అనుభవం. అదేంటి? 50 కీర్తన 23వ వచనంలో రాయబడి ఉంది. మహిమపరచే అనుభవం అంటే ఏంటంటే దేవుని బిడ్డ నిన్ను బట్టి, నీ యొక్క ఆ సాక్ష్యాన్ని బట్టి, నీ యొక్క దేవునికి భయపడి నడుచుకోవటం బట్టి ఇతరులు దేవుని మహిమపరిస్తే, దేవుని ఆరాధిస్తే, దేవుని గణపరిస్తే అది దేవుని మహిమపరచిన అనుభవం అవుతుంది. లాస్ట్కు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. మనకు దేవుడు చేసిన మేలును బట్టి దేవునికి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, స్తుతి రూపంలోనో, కానుకల రూపంలోనో, అర్పణ రూపంలోనో. బైబిల్లో రాయబడింది కీర్తన 104లో, కృతజ్ఞత అర్పణముతో ఆయన సన్నిధిలో ప్రవేశించండి. అర్పణ రూపంలోనో, స్తుతి ఆరాధన రూపంలోనో, సాక్ష్యం రూపంలోనో మన యొక్క కృతజ్ఞతను దేవుడికి తెలియపరచాలి. ఈ విధంగా ఈ ఆరాధనలో ఒక ప్యాటర్న్స్ మీరు అర్థం చేసుకుంటే, ఆరాధన పద్ధతిని అర్థం చేసుకుంటే, ఈ విధంగా మీరు ఆరాధన చేస్తూ ఉండగా మీ యొక్క మనస్సు ఆరాధన మనస్సు అయిపోతుంది, ఆరాధించే మనస్సు అయిపోతుంది. ఎల్లప్పుడూ యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం నువ్వు ప్రారంభిస్తావు. దేవుడు ఈ మాటను దీవించనగాక. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నిన్ను ఆరాధించడానికి కృప దయచేయమని అడుగుతున్నాను. పరలోక మహిమతో, శక్తితో, వెలుగుతో నింపండి ప్రభా. దేవుని మహిమ నింపునగాక, దేవుని అభిషేకం నింపునగాక. అయ్యా, స్తుతి ఆరాధన చేసేవారుగా చేయండి. అయ్యా, నిన్ను ఆరాధించేవారుగా చేయండి. నిన్ను వర్ధలే చేయవారుగా చేయండి ప్రభా. మీరే దీవించి ఆశీర్వదించమని, అభిషేకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు ఈరోజు మీకు ఇచ్చిన వాగ్దానం ప్రకటన గ్రంథం 3:21 వచనం. 3:21 దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. ఇంకా 2 డేసే ఉంది. దేనికి చెప్పండి? మనము ఇంపార్టేషన్ ఫెస్టివల్ని రాజమందిర్లో జరిపించుకోబోతున్నాం. దేవుని బిడ్డలారా, ఇప్పటికే అనేక సార్లు అనౌన్స్మెంట్ విన్నారు. నా పుట్టినరోజును పురస్కరించుకొని జూలై 8వ తారీఖు ఉదయం 10 నుండి జూలై 11వ తారీఖున 12 మధ్యాహ్నం 12 దాకా ఈ అద్భుతమైన కూడిక జరగబోతుంది. ఈ ముఖ్యంగా తగించకని సేవకులు ఎవరైతే పాలు పొందబోతున్నారో మీరు నిజంగా దీవించబడబోతున్నారు. మీ పరిచర్లో చెప్పుకోదగిన మార్పు కలగబోతున్నాయి. గొప్పగా దీవించబడబోతున్నారు. పరిశుద్ధాత్మ యొక్క 2 పాలు ఆత్మ పొందుకోబోతున్నారు. ఏలియా అభిషేకం అయితే ఎలీషా మీదకి వచ్చిందో అలాగే 36 సంవత్సరాలుగా నా మీద ఉన్న అభిషేకం మీ ఆ పాలు పొందుతున్న ప్రతి ఒక్కరి మీదకి రాబోతున్నాయి. మిమ్మల్ని బలంగా దేవుడు అభిషేకించబోతున్నాడు. నా జన్మదినాన్ని పురస్కరించుకొని ఏదైనా ఒక మంచి కార్యం చేయాలన్నప్పుడు దేవుడు ఈ ఆత్మభారం పెట్టాడు, ఈ దర్శనం ఇచ్చాడు. ఈ దర్శనానికి ఎవరెవరైతే కనెక్ట్ కాబోతున్నారో వాళ్ళందరూ దేవుని చేత ఆశీర్వదించబడుతున్నారు. పరిశుద్ధాత్మ వరాలతో, ఫలాలతో, అభిషేకంతో, దైవిక శక్తితో నింపబడబోతున్నారు. ఇంకా మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. కుటుంబ సమేతంగా రండి.